యువచంద్ర కృష్ణ, అనన్య, నాగళ్ళ, అజయ్, నోయల్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొట్టేల్. సాహితీ మౌత్కూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్, నిసా ఎంటర్టైన్మెంట్స్, సాహిత్ మౌత్కూరి రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి బుజ్జిమేక అంటూ సాగే పాటను విడుదల చేశారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కాలభైరవ ఆలపించారు. వినగానే ఆకట్టుకునేలా ఈ పాట సాగింది. కథానాయికగా నయనతారది 20 ఏళ్ల సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 75కి పైగా చిత్రాలు చేసింది నయన్. వీటిలో సగానికి పైగా సినిమాల విజయపథంలో పయనించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో అత్యంత చెత్త నిర్ణయం గజనీ సినిమాలో నటించడం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది నయనతార. అంతేకాదు తన పాత్ర గురించి దర్శకుడు చెప్పింది ఒకటైతే తీసింది మరొకటంటూ వివరణ ఇచ్చింది. వాస్తవానికి కెరీర్ ఆరంభంలో నయన్కి నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన సినిమాల్లో గజనీ ఒకటి. అందులో ఆమె పోషించిన చిత్ర పాత్ర కథలో చాలా కీలకమైంది కూడా. అంతేకాదు కొన్ని చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసినప్పటికీ అసలు నయనతార ఈ సినిమా ఎందుకు చేసిందా అనిపించిన పాత్రలు కూడా లేకపోలేదు. వాటితో పోలిస్తే గజనీలో నయన్ క్యారెక్టర్ ఎన్నో రెట్లు బెస్ట్ అని చెప్పవచ్చు. ఏదేమైనా గజనీపై నయన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. లవ్ అనే ఆంగ్ల పదాన్ని తిరగేస్తే వచ్చేది ఎవోల్. అదే పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మించారు రామ్యోగి వెలగపూడి. ఇందులో సూర్య శ్రీనివాస్, శివబొడ్డురాజు హీరోలుగా, జెన్నిఫర్ ఎమాన్యుయల్ హీరోయిన్గా నటించింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు జరుపుకున్న తమ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చిందని దర్శక నిర్మాత రామ్యోగి చెప్పారు. ఈ మధ్యకాలంలో పెద్ద చిన్న అనే తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉన్న చిత్రాలు ఆడుతున్నాయని, తమది ఆ కోవకు చెందిన చిత్రమేనని అన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే అండర్స్టాండింగ్, బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని ఆయన చెప్పారు. అతి త్వరలోనే ఈ సినిమా జనం ముందుకు రానుంది. అభిమానులంటే అంతే. ఆనందం కలిగితే పట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. ప్రస్తుతం మెగా అభిమానులంతా గేమ్ చేంజర్ మూవీపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15న రావలసిన పుష్ప 2 మూవీని ఇప్పుడు డిసెంబర్ 6కు వాయిదా వేసినట్టు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. అలానే అక్టోబర్ 10న రావాల్సిన దేవరను సెప్టెంబర్ 27నే తీసుకొచ్చేస్తున్నారు దాని నిర్మాతలు. కానీ ఇంతవరకు ఇటు దిల్ రాజు కానీ అటు శంకర్ కానీ తమ గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ దిల్ రాజు, శంకర్లను ట్రోల్ చేయడం మొదలెట్టారు. మరో 70 ఏళ్లు గడిచినా ఈ సినిమా రాదేమో అనే నిరాశతో కూడిన మీమ్స్ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అభిమానుల ఒత్తిడికి తలొగ్గి ఏదో ఒక రిలీజ్ డేట్ చెప్పేసి ఆ తరువాత దానిని మార్చడం సరికాదని దిల్ రాజు భావిస్తున్నాడట. బహుశా వైజాగ్లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే రిలీజ్ డేట్ను ప్రకటించే ఆస్కారం ఉందని అంటున్నారు.